రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సమస్య వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు కేటీఆర్ అలాగే హరీష్ రావు. రైట్ ఇక ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సమస్య వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే తిహార్ జైల్లో ఈ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి జైల్లో ఉన్న కవితకి మరోసారి అస్వస్థకు గురి కావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన జైలు అధికారులు ఆమెని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. గైనిక్ సమస్యతో పాటు ఆమె ఏదైతే వైరల్ ఫీవర్ తో బాధపడుతోందని దాదాపు 4 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా కూడా జైలు అధికారులు సరైన రీతిలో స్పందించలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయాన్నే కొంత అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆమెని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి ఆమెకి చికిత్స అందించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అన్ని పరీక్షలు నిర్వహించాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తామని ఎయిమ్స్ వైద్యులు కూడా చెప్పారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు తర్వాత ఆమె సోదరుడు కేటీఆర్ కూడా రేపు ఢిల్లీకి వెళ్లి ఆ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కవితను పరామర్శించేందుకు సిద్ధమైనారు. కృష్ణ, ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిలకడగా ఉందా? పరీక్షల అనంతరం ఆమెను తిరిగి తీసుకువెళ్లారా? ప్రస్తుతానికి ఆమెకి ఆ ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు అనేవి ఉదయం నుంచి కొనసాగాయి. ఆ తర్వాత ఆమె ప్రస్తుతానికి అక్కడే ఆసుపత్రిలోనే చికిత్స అనేది అందిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ ఏవైతే టెస్టులు నిర్వహించారో ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆమెను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ నిర్వహించాలా, లేదంటే ఆమెకి చికిత్స చేసి తిరిగి జైలుకు తరలించాలా అనే విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ రిపోర్ట్ల కోసమే తామంతా కూడా వేచి చూస్తున్నామని ఎయిమ్స్ వైద్యులు తెలియజేయడం కూడా జరిగింది. అయితే గైనిక్ తో పాటు ప్రస్తుతానికి ఆమెకి ఏదైతే వైరల్ ఫీవర్ అనేది వాటితో బాధపడుతోందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయాలు ఆ రిపోర్ట్ లో వచ్చే నివేదిక పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.